నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మజ్జిగతో చల్లపిండి ఎలా చేసుకోవాలో మనం చూద్దామండి. దీనికోసం పెరుగుని చిలికి మజ్జిగను తయారు చేసుకోవాలండి. దీనిలోకి ఇదిగోండి ఈ విధంగా తగినంత ఉప్పు, అలాగే బియ్యం పిండి ఒక చిన్న టీ గ్లాసు వేసుకొని ఇలా కలిపి ముందు మనం పల్చగా మజ్జిగలాగా రెడీ చేసుకోవాలండి. ఇది ఎంత పల్చగా ఉందో అంత బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి ఇదిగోండి సన్నగా పొడుగ్గా దొరుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు వీటిని రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు బాండీ పెట్టి దాంట్లో ఇదిగో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఈ విధంగా వేసుకొని అదిగోండి తిరగమూతని ఇలా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ తిరగమూత వేగాక దీనిలోకి మనం ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వీటిని వేసి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇది వేగింది కదా, దీనిలోకి ఇదిగోండి ఇందాక మనం రెడీ చేసుకున్నది ఇలా పల్చగా మజ్జిగలా ఉండాలండి. మంటని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇలా పోసి మొత్తం అంతా దగ్గర పడేట్టుగా కలుపుకుంటూ ఉండాలండి. ఇదిగోండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం మజ్జిగని ఇప్పుడే పోసాం కాబట్టి కొంచెం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. ఇదిగోండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే కొంచెం సేపటికి ఇదిగోండి ఇలా చల్లపిండి రెడీ అవుతుంది. దీనికోసం కొద్దిగా పులిసిన మజ్జిగైనా పెరుగునైనా మజ్జిగ చేసుకుని వాడుకోవచ్చండి. లేదా మన దగ్గర మజ్జిగ అవైలబుల్గా ఉన్నా వాడుకోవచ్చండి. నేను లాస్ట్ వీడియోలో వెన్నం తయారు చేశాను కదండి, దానిలో మిగిలిన మజ్జిగతో ఇలా చేశానండి. ఇది అడుగంటుతుందండి, అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగో చివరిలో ఇలా కొత్తిమీర వేసుకొని దగ్గర పడేట్టుగా కలుపుతూ ఉండాలి. మధ్యలో కొద్దిగా ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే ఇలా రెడీ అవుతుందండి. ఇదిగోండి ప్లేట్లో వేడివేడిగా చల్లపిండి రెడీ.